ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం మున్నార్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. అన్ని ఛానల్స్ లో మున్నార్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. దీని ముందు వీడియోస్ చూడాలనుకుంటే కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. దీని ముందు వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు దాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ కి వెళ్తూ ఉన్నాం. ఏ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది బాబా. సో ఈ నెమలి ఇసనకర చూడగానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దాదాపు 45 years 50 years బ్యాక్ కొన్న ఇసనకర గుర్తొచ్చింది. అదే చెప్పాను, అమ్మమ్మ ఇంట్లో ఉందిలే పాప వద్దు అని. తర్వాత ఏంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఏంటంటే 50 rupees పే చేయాలి పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకైతే 25 rupees అనమాట పే చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనం చాలా వరకు చూడని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అంటే మీలో చాలా మంది చూసుంటారేమో కానీ నేనైతే చాలా వరకు ఇందులో ఉన్న ఫ్లవర్స్ అట్లీస్ట్ ఒక 60 to 70% ఫ్లవర్స్ నేను చూడలేదు. ఫస్ట్ టైం చూడడం. అసలు కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ తిరుగుతూ ఉంటే. నాకైతే చాలాసేపు ఉన్నాం. ఆల్మోస్ట్ 3 to 4 hours ఇక్కడ స్పెండ్ చేసాం. ప్రతి ఒక్క పువ్వును కూడా ఇక్కడ చూసామన్నమాట. సో ప్రతి ఒక్క పువ్వుతో నేను మాట్లాడి మరీ వెళ్ళాను. సో అంత బాగుంది గార్డెన్. సో ఇక్కడైతే ఒక ఫ్లవర్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే డిఫరెంట్ గా మనం ఎక్కడ చూడని కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ గా ఉన్నాయి అనమాట. ఇది చూడండి, ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అనమాట. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా దగ్గర చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం చెట్లు కూడా కొనొచ్చు. సో రెండు ఉన్నాయన్నమాట. మనం చెట్లను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం నర్సరీ లాగా కూడా ఉందన్నమాట. కానీ మేము కొన్ని మాకు నచ్చినవి కొనాలనుకుంటే అసలు మన క్లైమేట్కి వస్తాయా రావా అనేది కొంచెం డౌట్ ఉండింది. తర్వాత మళ్ళీ రిటర్న్ లో తీసుకున్నాము. మళ్ళీ అవి కార్లో పెట్టుకుని ఎంత దూరం ఎక్కడ తిరుగుతాం అనుకున్నాం కానీ మళ్ళీ మేము ఈ దారిని రాలేదు. సో ఎప్పుడైనా సరే ఎప్పుడు మంచి అప్పుడు అని కొనేసుకొని ఉండాల్సిందే అని అనుకున్నాం. సో నేను చెప్పాను కదా, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. కలర్స్ సేమ్ ఉండొచ్చేమో కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ మొత్తం నర్సరీ లేదా ఫ్లవర్ పాయింట్ అనొచ్చు. ఇదేంటంటే ఒక కొండ మీద ఉంది కాబట్టి మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉండి అది ఇంకా అందం వస్తుంది అనమాట. ఇదొక్కటే ఫ్లాట్ గా ఉంది, మిగతా అంతా కూడా స్లోప్ గా వెళ్ళిపోతూ ఉంది. ఆ స్లోప్ లో అంతా ఎక్కడికక్కడ ఎంత బాగా అరేంజ్ చేశారో. రెండు కళ్ళు చాలు. ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ ఫ్లవర్. సో చాలా వరకు డిఫరెంట్ ఫ్లవర్స్ నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి. అంతేకాకుండా మనకు లవంగాల చెట్టు, యాలకల చెట్టు అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నాకైతే ఇక్కడ జస్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత జస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ అయితే నాకు భలే నచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా ఇవి. ఆ లొకేషన్ ఏంటంటే జస్ట్ హిల్ లాగా ఉంది కదా, అక్కడ నిల్చొని ఉంటే నిజంగా రెండు కళ్ళు చాలవు అన్నమాట. అంత ఎక్సలెంట్ గా ఉంది. ఆ హిల్ లో కూడా వాళ్ళు జస్ట్ రోజ్ ఫ్లవర్స్ వేశారు. ఇక్కడున్న రోజా చెట్లు అయితే పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి. మనం కాశ్మీర్ లో చూసాం అంత పెద్ద ఫ్లవర్స్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. కాశ్మీర్ లో కూడా రోజా పువ్వులన్నీ పెద్దవి మనకు నార్మల్ పువ్వులు పూసినట్టు పూస్తాయి. చూసారు కదా, అంతా డౌన్ కుంటది. ఆ డౌన్ లో అంతా కూడా రోజా చెట్లు వేస్తున్నారు. మిగతా మనం చూసే చోటంతా డిఫరెంట్ ఫ్లవర్స్ వేస్తున్నారు అనమాట. కొన్ని మనం చూసినవి ఉన్నాయి, కొన్ని చాలా వరకు మనం చూడని ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూసారా, అంతా మనం ఇప్పుడు డౌన్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న పెంకుటిల్లాగా, అక్కడికి వెళ్తాం అనమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళేదాకా రోడ్లో మాత్రం పెట్టి మిగతా అంతా కూడా రోజా చెట్లు, ఇంకేదైనా పెద్ద పెద్ద చెట్లు అట్లా వేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు ఆ చెట్లని చూసుకుంటూ వచ్చేయండి. నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్స్ లో రాయండి. సో ఎప్పుడు చూడని పువ్వులు మనం చూస్తే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. సో అలా అనిపించింది అనమాట నాకు. అక్కడ ఇంకా చాలా వరకు ఫోటో షూట్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు మనకు. నేనైతే ఫస్ట్ మీకు ఏమేమి చూపించాలో అవి షూట్ చేసేసి మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళానమాట. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. ఆ గార్డెన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. అందువల్ల నేను మళ్ళీ
స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కటిగా చూస్తూ కెమెరా ఫోన్ మా వారి దగ్గర ఇచ్చేసి నేను ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వచ్చానన్నమాట. చూసారు కదా హిల్ అనమాట. ఇప్పుడు మనం దిగుతూ ఉన్నాం. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు వేసేసి మనం పోయే దారిలో మాత్రం ఇలా ఉంది. ఇది చూస్తే గ్రేప్ గార్డెన్ లాగా అనిపిస్తుంది కదా టక్కన మనం చూడగానే. ఆ ఫ్లవర్సే గ్రేప్స్ లాగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఫ్లవర్స్ అంత స్ట్రాంగ్ లేవు కానీ తస్కా బుస్కా అంటే మనకు ఎర్రగడ్డల తప్పులు తీసేస్తే ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. కానీ చూడంగానే ఎవరైనా గ్రేప్ గార్డెన్ అంటారు. నాకు అసలు గ్రేప్ గార్డెన్ మాట వినంగానే అనిపిస్తుంది బెంగళూరులో చాలా వరకు గ్రేప్ గార్డెన్స్ ఉన్నాయి. కానీ నాకు ఇలాగా ఇప్పుడు ఎలా చూస్తున్నామో అలా చూడాలని ఇష్టం అన్నమాట. గ్రేప్ గార్డెన్ లకు వెళ్ళి అలా చూడాలని ఇష్టం. ప్రతిసారి మా వారు వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటాడు. ఆ రోజు నాకు వీలు పడదు. ఈసారి ఎలా అయినా సరే మీకు గ్రేప్ గార్డెన్ షేర్ చేస్తాను. నాకు చిన్నప్పుడు సినిమాలో చూసే అప్పటి నుంచి కోరిక అనమాట. మెడిసిన్ ఫర్ లంగ్ డిసీజ్ పట్ట చెట్టు ఇది పట్ట ఇది మన ఇంట్లో ఉండేదే కదా పట్ట ఇది ఆల్ స్పైసెస్. అదే ఆల్ స్పైసెస్ మన ఇంట్లో ఉండేదే కదా. దీనికి ఎలా మస్తు రోస్మెరీ వెటివేర్ అంటే అది మన నన్నారి అంటాం. నన్నారియా లెమన్ గ్రాస్ అదే శాండిల్వుడ్ పీస్ అదే ఇది చూడు. ఫ్లోరింగ్ కూడా బాగుంది. ఇక్కడ ఏంటంటే అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్. సో చూసారు కదా అసలు వీళ్ళు ఆ కింద మట్టి అనేది మరి కోకో పెట్టేశారో ఏమేశారో తెలియదు కానీ అసలు మట్టి వెయిటే లేదనమాట. సో అందువల్ల ఎన్ని పువ్వులు పూస్తున్నాయి అనిపించింది నాకు. చిన్న పాటలో కూడా చాలా పువ్వులు ఉన్నాయి. తర్వాత కింద ఫ్లోరింగ్ కూడా ఆ స్టోన్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. ఇవి మనం చూసుంటాం నూరువరహాల్ లాగా ఉన్న పూలు అయితే మనం చూసుంటాం ఇందాక చూసినవి. ఇవి అక్కడ వైలెట్ కలర్ ఉన్నాయి కదా. సో అవి డిఫరెంట్ ఫ్లవర్స్ చూసాం. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద తొట్టు. ఈ తొట్టు నిండా వేసున్నారన్నమాట ఈ ఫ్లవర్స్. ఇవి ఎక్కడైనా కనిపిస్తున్నాయి. చూసారు కదా ఇది ఏమంటారు ట్రాలీ మట్టి తీసుకుని వెళ్ళేది కూడా ఇరిగిపోతే దానిలో కూడా ఫ్లవర్స్ వేసేసారు. మెయిన్ ఇక్కడ మనం పే చేసే డబ్బులంతా దీని మెయింటెనెన్స్ కోసం వాడతారు కాబట్టి 50 రూపీస్ అనేది రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకా మనకు చూసినంత ఉంది. మేము జస్ట్ నార్మల్ పార్ట్స్ దగ్గరికి అంతా వెళ్ళలేదు ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ చూడాలి. ఇక్కడ చూసారు కదా సైకిల్ లాగా పెట్టి దాని మీద కూడా ఫ్లవర్స్ వేసేసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ కాబట్టి ఇలా చిన్న ఇల్లులాగా కట్టి దాన్ని డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఒక ఇల్లు వాతావరణం పెట్టి డెకరేట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా క్యూట్ గా ఉండింది. ఇంకా అక్కడ కొన్ని చెట్లు అయితే ఇంకా కొంచెం కిందకి దిగాల్సినట్టుండింది. సరే మేము మళ్ళీ కిందకి దిగితే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి పోలేదన్నమాట. చూసారా అరిటాకులు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇవి కూడా ఈ జినియా అంటారు ఏమంటారు నాకైతే తెలీదు. ఇవి కూడా చిన్న పువ్వులు కాదు పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. లోపల గింజలు ఉంటాయి అనమాట. అవి వేస్తే మనకు కూడా వస్తాయి కానీ మన క్లైమేట్ కి అంత పెద్ద పువ్వులు రావు. చిన్న చిన్న పువ్వులు వస్తాయి అనుకుంటా. ఎందుకంటే మేము కాశ్మీర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. అప్పుడు అవి చిన్న చిన్న పువ్వులుగా పూసాయి. సో ఇక్కడ ఏంటంటే లవంగాలు ఏలకులు తీసుకున్నాం. పూజ అయితే నన్ను ఎత్తుకోమ్మా నేను పైన దాన్ని టచ్ చేస్తూ ఫోటో తీసుకోవాలి అని చెప్పి అనింది. సో దానికోసం సో ప్రణవ్ ఫోటోషూట్ చేస్తున్నారు. ఇక పూజీ ప్రణవ్ ఉంటే ప్రణవ్ని అస్సలు హింస పెట్టేస్తుంది ఫొటోస్ తీసేదానికి. పూజ అయితే రకరకాల స్టిల్స్ లో. ప్రణవ్ కూడా పాపం మెచ్చుకోవాలి ఆ విషయంలో మాత్రం. ఓపిక్గా తీస్తాడు అనమాట. వాళ్ళ చెల్లి అడిగితే ఓపిక్గా తీస్తాడు. కానీ పూజనే సట్ట చేయదు పాపం ప్రణవ్ని. కానీ ప్రణవ్ అయితే ఓపిక్గా తను బాగా చూసుకుంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. చూసారు కదా గ్రేప్స్ గుర్తులు ఎంత బాగున్నాయో. ఇదనమాట దగ్గరగా చూడండి ఇలా ఉంటాయి. తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న చిన్న చిన్న పాయింట్స్ ఏమంటారు షాప్ లాగా ఉన్నవి కూడా పెంకులతో ముద్దుగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఇల్లు కూడా
అది నాకు బాగా నచ్చింది. సో డిఫరెంట్ గా షాప్ కూడా ఏదో జస్ట్ నార్మల్ గా పెట్టేయకుండా దాన్ని కూడా డిఫరెంట్ గా చేశారు. ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఇది రోజా పువ్వు చూడండి ఎంత పెద్ద రోజా పువ్వు పూసిందో. సో ఇది డిఫరెంట్ రోజా అనుకుంటా, మన దగ్గర ఉండేది కాకుండా ఇంతంత పెద్దది, అసలు పట్టుకుంటే అరిచెయ్య నిండిపోతుంది అనమాట, అంత పెద్ద రోజా పువ్వు. సో అది నాకు వాటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి, బాగా నచ్చాయి. సో ఒకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతావన్నీ కూడా మీరు చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఇది మేము మున్నార్లో చూసిన ఫస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిఫెంట్ ఇది ఉందన్నమాట, రైడ్ లాగా ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాం.